శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 లలితా సహస్రనామ స్తోత్ర అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ 75వ శ్లోకంలోని విశేషాలు తెలుసుకుందాం. విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని. అద్భుతమైనటువంటి ఈ శ్లోకంలో 7 నామాలు కనిపిస్తున్నాయి. విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని. విశ్వాధిక, విశ్వంలో ఆధిక్యం కలిగినటువంటి అమ్మవారు. అందరికంటే ఆధిక్యం అమ్మవారికి ఉన్నది కనుక విశ్వ అధిక. విశ్వే యా అధిక భవతి సా విశ్వాధిక. విశ్వంలో ఎవరైతే ఆధిక్యం పొంది ఉన్నారో వారు విశ్వాధిక. వేదవేద్య, వేదం అమ్మవారి గురించి చెప్తుంది. అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే వేదం తెలుసుకోవాలి. అంటే వేదవేద్య, వేదముల ద్వారా అమ్మవారిని తెలుసుకోవచ్చు. కారణం, వేదంలో సంహితా భాగం, బ్రాహ్మణ విభాగం, ఆరణ్యక విభాగం, ఉపనిషద్ విభాగం ఉంది. సంహితా భాగం అంటే మంత్రభాగం. ఆ మంత్రాల యొక్క సారాంశాన్ని ఉపనిషద్ విభాగంలో చెప్తారు. త్రిపురోపనిషత్తు, త్రిపురతాపన్యోపనిషత్తు, దేవ్యోపనిషత్తు, సరస్వత్యోపనిషత్తు, బహుజోపనిషత్తు, శీతోపనిషత్తు, భావనోపనిషత్తు, ఇలాంటి ఉపనిషత్తులన్నీ కూడా అమ్మవారి యొక్క విశేషమైన తత్వాన్ని తెలియజేస్తున్నాయి. అంచేత వేదముల ద్వారా అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకోవచ్చు. వేదవేద్య. ఇంకోటి ఏంటంటే మణిద్వీపంలో అమ్మవారి యొక్క అంతరాలయం, అమ్మవారి ఉండేటువంటి అద్భుతమైన ఆ చింతామణి గృహంలో తూర్పు ద్వారం ఋగ్వేదం, దక్షిణ ద్వారం యజుర్వేదం, పశ్చిమ ద్వారం అధర్వణ వేదం, ఉత్తర ద్వారం సామవేదం. అలాంటి విశేషమైన తత్వం కలిగిన వారు అమ్మవారు. అంటే వేదాల ద్వారానే అమ్మవారు దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ఏం చెప్పారు? వింధ్యాచల నివాసిని. పర్వతాల్లో వింధ్యపర్వతం చాలా శ్రేష్టమైంది. వింధ్యపర్వతం మీద దేవతలు సంచరిస్తుంటారు అని చెప్తుంటారు పురాణాల్లో. అటువంటి వింధ్యపర్వతం యొక్క అగ్రభాగాన అమ్మవారు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఈ వింధ్యపర్వతం అగస్త్యుల వారి శిష్యుడు. ఈ వింధ్యపర్వతానికి అధిదేవత వింధ్యుడు, అగస్త్యుల వారి శిష్యుడు. అగస్త్యుల వారు ఎంత గొప్పవారు! అమ్మవారి యొక్క తత్వాన్ని హయగ్రీవ స్వామి అనే ఋషి, అంటే హయగ్రీవుడు వేరు, హయగ్రీవ స్వామి వేరు. హయగ్రీవుడు అనే రాక్షసుడిని వరించడం కోసం అవతారం హయగ్రీవుడు రూపంలో వచ్చిన శ్రీహరి. ఆయన యొక్క అంశతో ఆవిర్భవించిన వాడు హయగ్రీవ స్వామి, ఆయన ఋషి. ఈ హయగ్రీవ ఋషి హయగ్రీవుడు అనే దివ్యర్షి అగస్త్యుల వారికి అమ్మవారి తత్వాన్ని ఉపదేశించాడు. ఆ అగస్త్యుల వారి శిష్యుడే వింధ్యుడు. అంటే వింధ్యపర్వతం మీద అమ్మవారు నివసిస్తుంటారు. వింధ్య నివాసిని, వింధ్యవాసిని, సింహవాహిని అంటారు. అలాంటి అమ్మవారు అద్భుతమైన వింధ్యాచల నివాసినిగా రాక్షస సంహారం చేశారు. విధాత్రి. ధాత్రి అంటే ఎవరు? రక్షణ పోషణ కలిగించేటువంటి వాడు ధాత్రి అంటారు. చక్రవర్తులు, రాజులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే
మహారాజు, ఆయన యొక్క పట్టమహిషి మహారాణి కూడా రాజకార్యాల్లో నిమగ్నమై ఉంటారు కనుక వాళ్ళ యొక్క సంతానాన్ని రక్షిస్తూ ఉంటారు. గొప్ప వంశంలో జన్మించినటువంటి కొంతమంది మహిళలు, వృద్ధ మహిళలు, అనుభవజ్ఞులు, పిల్లల్ని ఎలా పెంచాలో తెలిసిన వాళ్ళు, అలాంటి వాడు ధాత్రి అంటారు. అటువంటి ధాత్రి అందరికీ ధాత్రే. మనకు కనతలు ఉంటారు, కానీ విశేషమైన ధాత్రిత్వం ఎవరికి ఉంది? అమ్మవారికే. విశేషేణ ధాత్రిత్వం భవతి ఇది విధాత్రి. అటువంటి అమ్మవారు కనుక విధాత్రి అన్నారు. రక్షణ పోషణ చేసేటువంటి విశేషమైన తత్వం కలిగిన వారు కనుక అమ్మవారిని విధాత్రి అన్నారు. వేదజనని, వేదములు ఆవిర్భవించడానికి అమ్మవారే కదా కారణం. అమ్మవారు లేకపోతే వేదాలు వచ్చేవా? వేదాల్లో మంత్రాలని కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాలే. అమ్మవారి సంభాషణలే వేదాలు. పైగా ఒక విశేషమైన మంత్రం కూడా మనకు ఇంతకుముందు వచ్చింది. అమ్మవారు కళాలాప అని చెప్పారు అంతకుముందు మనకు. కళాలాప, సమస్త కళలు అమ్మవారి యొక్క సంభాషణలే. కళలంటే వేదం నుంచి వచ్చినవే. వేదమంత్రాలే కళలు, వేదమంత్రాలే అమ్మవారి సంభాషణలు. కనుక వేదమంత్రాలు ఆవిర్భవించడానికి కారణం అమ్మవారి దివ్యమైన వాక్కులే కారణం కనుక వేదజనని. ఇంకా విష్ణుమాయ. విష్ణుమాయ సామాన్యమైందా? మాయ అంటే ఏమిటండి? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. యా మా సా మాయ, యా మా సా మాయ. యా ఏదైతే మా లేదో సా అదే మాయ. లేదు, ఉన్నట్టుగా అనిపిస్తుంది, భ్రమ. అటువంటి విశేషమైన మాయ శ్రీ మహావిష్ణువుని కూడా ఆవరించి ఉంటుంది. శ్రీ మహావిష్ణువుని కూడా తన వశంలో ఉంచుకుంటుంది. కానీ సృష్టించింది ఎవరు? అమ్మవారే. అమ్మవారే ఒక మాయా స్వరూపాన్ని సృష్టించారు. ఆ మాయ విష్ణువును, శివును, బ్రహ్మాది దేవతలను అందరిని కూడా ఆవరించి ఉంటుంది కనుక ఇక్కడ విష్ణుమాయ అనే పదంతో అమ్మవారిని స్తుతించారు వసుంజాది వాగ్దేవతలు. విలాసిని. విలాసిని అంటే ఎవరు? విలాసంగా స్వేచ్ఛగా సంచరించేవారు. స్వేచ్ఛగా విలాసంగా సంచరించే శక్తి అమ్మవారికి మాత్రమే ఉంది. యా దేవి సర్వభూతేషు చరాచర జీవేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః అని మనం స్తుతిస్తూ ఉంటాం. దేవతలు స్తుతించారు, మనం స్తుతిస్తుంటాం. అంచేత అమ్మవారు విలాసిని. అద్భుతమైన నామాలు మనకు 75 శ్లోకంలో 7 నామాలు కనిపించాయి. 7 నామాలు 7 మంత్రాలే. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వాసిగాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వేదవేద్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం విద్యాచలనివాసిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం విధాత్ర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వేదజనన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం విష్ణుమాయాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం విలాసిన్యై నమో నమః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.